ముందుగా రాశుల్లో ప్రథమ రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజభూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటాయి ఏడాది ఫలితాలు. ఉద్యోగులకి కొద్దిగా ఇబ్బందికరమైన సంఘటనలు ఉంటాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన ట్రాన్స్ఫర్స్ కానీ ఎక్కడికి కూడా మీరు ఎరియర్స్ లాంటివి కానీ తొందరగా రావు. మీరు పనిచేసే చోట కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మీకు మీ అధికారులకి లేకపోతే మీ యొక్క యజమానితోటి మీకు ఇబ్బందులు వస్తాయి. మేషరాశి వారు వీటిని చాలా జాగ్రత్తగా అధిగమించండి. ఒక చిన్న సింపుల్గానే మీరు చేసుకునేట్టుగా చెప్తాను. తోటకూర శనివారం పూట ఆవుకు పెట్టండి చాలు. తర్వాత మీ తండ్రి గారి కానీ తల్లి గారి కానీ ఆరోగ్యం మీకు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. మీరు దాని గురించి కూడా భయపడాల్సిన పని లేదు. గురువారం పూట ఆవుకి అరటిపండు పెడితే సరిపోతుంది. మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదువుకోండి. ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ టైంలో వాహనం నడుపుటందు మరియు మీ విలువైన వస్తువులు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి మేషరాశి వారు. తర్వాత మేషరాశి వారు కొద్దిగా స్నేహితులు అనుకున్న వాళ్ళే మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కావున అన్ని విషయాల్లో మీరు చాలా జాగ్రత్త వహించండి. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదువుకోండి, మీకు శుభం కలుగుతుంది. మేషరాశి వారికి ఈ మేషరాశిలో ఉండే 3 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం వారికి మొదటి 4 నెలలు కూడా సామాన్యమైన ఫలితం వస్తుంది. తర్వాత 4 నెలల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయి. సంవత్సరాంతం ఇంకా బాగుంటుంది మేషరాశి వారికి. భరణి నక్షత్రం వారికి సంవత్సరం ప్రారంభంలో 4 నెలలు చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత 8 నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం భరణి నక్షత్రం వారు. పైన చెప్పిన దుష్ఫలితాలు చాలా ఎక్కువగా జరుగుతాయి. వాటితో పాటు ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని ప్రత్యేకంగా ఈ నక్షత్రం వారు దర్శించడం చాలా మంచిది మంగళవారం పూట. కృత్తికా నక్షత్రం వారికి ఈ ఏడాది ప్రథమార్థం చాలా అనుకూలంగా ఉంటుంది. మొదటి 4 నెలల్లో అనుకూలంగా ఉంటుంది. సామాన్యంగా నడిచిపోతుంది ఈ సంవత్సరం అంతా కూడాను. వీరు మిగతా 2 నక్షత్రాలతో పోలిస్తే వీరు కాస్త మంచి అనుకూలమైన ఫలితాలు పొందడానికి ఎక్కువ అవకాశం ఉంది.